ఎస్ కెప్టెన్ విజయకాంత్ నివాళులర్పించడానికి సినీ ప్రముఖులు విచ్చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు యాక్టర్ నళిని గారు ఉన్నారు. మేడం, ఎలా ఉంది? అంటే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నటువంటి వ్యక్తి తిరిగి ఇవాళ కన్నుమూసి ఎవరికి చెప్పకుండా సుదూర ప్రాంతానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏ విధంగా చూస్తుంది? నిజంగా నమ్మటానికి మనకు మనసు రావట్లేదు. అన్నయ్య అంటే నిజమైన అన్నయ్య. మనకు ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చిందంటే ఆయనే ఫస్ట్ నించుంటాడు. అలాంటి ఒక వ్యక్తి ఇప్పుడు లేదు అని మన మనసు నమ్మనంటుంది. నిజంగా ఆయన దేవుడి దగ్గర చేరారు, అది ఈ నెలలో చేరారు అనేది ఆయన నిజంగానే దేవుడు అయిపోయారని ఆ కుటుంబానికి మన శాంతి ఇవ్వాలని వేడుకుంటున్నాను. మీరు ఎన్ని మూవీస్ చేశారు మేడం సార్తో కలిసి? నేనే అన్నయ్యతోటి ఎక్కువ హీరోయిన్గా చేశాను. 14 ఫిలిమ్స్ చేశాను అండి. వ్యక్తిగతంగా ఏమన్నా మీకు ఉండేటువంటి గుర్తుగా ఆయన మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి మాటలు కానీ? అన్నయ్య వచ్చి ఎప్పుడు ఏ పిక్చర్ చేస్తే కూడా ఆ డబ్బులన్నీ అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి అందరికి అలాగలాగా ఇచ్చేవాళ్ళు. మా అమ్మ చెప్తుంది, నువ్వు ఇలాగనే చేస్తే నీకు ఇల్లు బాకిలన్నీ ఉండాలి కదా, పెళ్ళి చేస్తే ఎలాగంటే అప్పుడు మేము ఒక ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాము. ఆ ఇల్లు నాకొద్దు, నువ్వు కొనాలి, నీకు పెళ్ళి అవ్వాలని చెప్పి ఆ ఇల్లు కొన్నారు అన్నయ్య. అన్నయ్య ఆ ఇంట్లోనే ఉన్నారు. ఆ ఇంట్లో నుంచి ఇప్పుడు ఇక్కడ వచ్చి పడుకున్నారు. సో చాలా బాధను వ్యక్తం చేస్తూ ఆమె కంటదడి కూడా పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. దాదాపు 14 సినిమాల్లో తనతో కలిసి హీరోయిన్గా నటించాను, తనని ఎంతో ప్రోత్సహించేవారు, తను డబ్బుకి వాల్యూ ఇచ్చేటువంటి వ్యక్తి కాదు, తన్ని ఎంతగానో బలవంతం చేసి ఒక ఇంటిని నేనే కొనమని చెప్పి ప్రోత్సహించడం జరిగింది. ప్రస్తుతం ఆయన అదే నివాసం ఉంటూ ఇవాళ పార్థివదేహమై అదే ఇంటికి చేరుకుంటున్నారు. ఆయన మన మధ్య లేరు అనేది చాలా బాధను మిగులుస్తుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సినీ యాక్టర్ హీరోయిన్ నళిని. జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.